శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మనం ప్రశ్నోపనిషత్తులోని కొన్ని ప్రశ్నలు చెప్పుకుంటున్నాము. ప్రశ్నలకి సమాధానం. మొదటి ప్రశ్న అయ్యింది, ఈరోజు రెండవ ప్రశ్న. సరే, శాంతి మంత్రం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షవీర్యజత్రాః స్థిరైరంగైః సుష్ఠువాంగః సస్తనూభిः వ్యసేమదేవహితం యథాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి న పూషా విశ్వవేదాः స్వస్తి నస్తాక్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. దీనికి అర్థం మర్చిపోకుండా, ఓ దేవతలారా, మేము మా చెవులతో శుభప్రదమైన విషయాలనే వినెదముగాక. మేము మా కళ్ళతో శుభప్రదమైన వాటినే చూచెదముగాక. మీ దివ్య స్తోత్రాల్ని గానము చేస్తూ మాకు మీరు ప్రసాదించిన ఆయుర్దాయాన్ని పరిపూర్ణమైన ఆరోగ్యంతో బలంతో నింపుకుని జీవించెదముగాక. మాకు ఎంతో కీర్తివంతుడైన ఇంద్రుడు శుభాల్ని ప్రసాదించుగాక అన్నాడు. సర్వజ్ఞుడైన సూర్యుడు శుభాల్ని ప్రసాదించుగాక. అంటే ఇంద్రియాలు, కళ్ళు ఇవన్నీ మనకి శుభాలను ఇవ్వాలి కదా. అంటే ఇంద్రియాలతోటి మంచి విషయాల్ని వినడం, చూడడం, చదవటం, మాట్లాడటం ఇవన్నీ చేయాలి. అవి శుభం కదా, మంచి విషయాలు. అందుకని ఇలా చెప్పారు, శుభాల్ని ప్రసాదించుగాక. ఆపదల నుండి రక్షించే గరుత్మంతుడు శుభాల్ని ప్రసాదించుగాక. బ్రహ్మజ్ఞానాన్ని రక్షించే బృహస్పతి కూడా మాకు సకల శుభాల్ని అనుగ్రహించుగాక. మా అందరికీ సంపూర్ణమైన శాంతి లభించుగాక. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈరోజు రెండవ ప్రశ్న. ఏమిటా రెండవ ప్రశ్న? కబంది తరువాత విదర్భ రాజ్యానికి చెందిన భార్గవుడు పిప్పలాదుడి దగ్గరికి వెళ్ళి, ఓ మహర్షి, లోకంలో ఒకణ్ణి అనగా ఒక వ్యక్తిని ఎందరు దేవతలు భరిస్తున్నారు, ఎవరు గొప్పవారు అని ప్రశ్నించాడు. అర్థమైంది కదా. అంటే ఒక వ్యక్తిని, అంటే ఒక వ్యక్తిని అని అనుకుందాం. దాంట్లోని ఎంతమంది దేవతలు ఉన్నారు, ఈ వ్యక్తిని ఎందరు దేవతలు భరిస్తున్నారు, ఆ దేవతలందరిలో ఎవరు గొప్పవారు అని ప్రశ్నించాడు. అప్పుడు భార్గవుడు అడిగిన ప్రశ్నకి పిప్పలాదుడు ఈ విధంగా సమాధానం చెప్పటం ప్రారంభించారు. ఓ భార్గవా, ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి పంచభూతాలు అయ్యాయి కదా. మాట, మనసు, చూపు, వినే స్వభావం, జ్ఞానేంద్రియాలు అనేవే మానవుణ్ణి నడిపించే అనగా భరించే దేవతలు ముఖ్యంగా అన్నమాట. పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు ఇవి లేకపోతే అసలు మనిషి లేడు కదా. అది ఒకసారి ఆ దైవశక్తులన్నీ తామే ఈ మానవ శరీరాన్ని ధరించి భరిస్తున్నామని చెప్పాలి. అది విన్న ప్రాణశక్తి, ఆ దైవశక్తులతో మీరు శరీరాన్ని నడిపిస్తున్నామని భ్రమలో పడకండి, నన్ను 5 భాగాలుగా విభజించుకొని ఈ శరీరాన్ని సమైక్యం చేసి నడిపిస్తున్నాను అని చెప్పింది. ఎవరు? ప్రాణం కదా. ప్రాణం ఉంటే కదా అవి పనిచేస్తాయి. కానీ పాపం ఆ దేవతలకి డౌట్ వచ్చింది, మేమే అన్నిటినీ నడిపిస్తున్నాము, మేము లేకపోతే ఈ మానవ శరీరం వృధా అనుకున్నాయి అన్నమాట. అప్పుడు ప్రాణం చెప్పింది. అయితే ప్రాణం చెప్పిన మాటల్ని ఆ దైవశక్తులు విశ్వసించలేదు. మనం కూడా విశ్వసించాం కదా, ఇందులో ఆత్మ ఉంది, ఇక్కడే పరమేశ్వరుడు ఉన్నాడు అంటే ఎంతమంది చెప్పినా సరే ఎక్కడికో పరిగెడుతూ ఉంటాం. అంటే ఎందుకంటే దాన్ని మనం తెలుసుకోలేదు కాబట్టి. ఏదైనా తెలుసుకుంటే దాన్ని మనం నమ్ముతాం, తెలియకపోతే అది నమ్మడానికి అసఖ్యంగా అనిపిస్తుందన్నమాట. తన మాటని నమ్మలేదని గ్రహించిన ప్రాణశక్తి తన గొప్పతనాన్ని వారికి తెలియజేయాలని ఒక్కసారి అక్కడ నుంచి నిష్క్రమిస్తున్నట్లుగా నటించింది. అంటే ఒక్కచోటే ఉండి ఆ చోటే కొంచెం కదిలిందనమాట. నటించడం అంటే ఏమిటి? వాళ్ళకి భ్రమ కలిగించడం అనమాట. వాటికి కదా వెళ్ళిపోతున్నట్లుగా నటించింది. అంటే ప్రాణశక్తి వెళ్ళిపోవటంతో మిగిలిన ఇంద్రియాలన్నీ
చలనరహితంగా అయిపోయాయి. అంటే ఒక్క కాలు చూడండి, ఒక చోట బాంబు పెట్టి అక్కడి నుంచి కాలి కదిపితే పట్టుమని పేలుతుంది కదా, అలాగే ఎప్పుడైతే ప్రాణశక్తి కదులుతున్నాను అనే మాటకే వాటన్నిటికీ శక్తి పోయింది. అర్థమైందా? చలనరహితంగా అయిపోయాయి. తిరిగి ప్రాణశక్తి స్థిరంగా నుంచోగానే ఆ శక్తులన్నీ పనిచేయడం ప్రారంభించాయి. తేనెటీగల రాణి వెళ్ళిపోతే ఆ పట్టు నుంచి మిగిలిన తేనెటీగలన్నీ ఎలా దాని వెంటే వెళ్ళిపోతాయో, ఆ రాణి ఆగి కూర్చుంటే అన్ని ఈగలు ఎలా దాని దగ్గరే కూర్చుంటాయో, అదేవిధంగా ఈ సంఘటన జరిగింది. ప్రాణశక్తి గొప్పతనాన్ని గుర్తించిన మాట, మనసు, కళ్ళు, చెవులు లాంటి ఇంద్రియాలన్నీ ఎంతో సంతోషంతో ప్రాణాన్ని ఘనంగా స్తుతించాయి. అప్పుడు అర్థం చేసుకున్నాయన్నమాట. అంటే ప్రాణశక్తి ఎంత గొప్పదో. ఒక్క నిమిషం మీరు ముక్కు ముయ్యండి, ఏమైనా పనిచేస్తాయా అక్కడ? దీంతోటే మనకు తెలిసిపోతుంది కదా ప్రాణశక్తి ఎంత గొప్పదో. ఓ భార్గవ, ప్రాణమే అగ్నిలా దహిస్తాడు, సూర్యుడిలా ప్రకాశిస్తాడు, మేఘంలా వర్షిస్తాడు. అంతేకాదు ఇంద్రుడు, వాయువు, భూమి, ఇతర జడ పదార్థాలు వంటి అన్నింటిలో విరాజిల్లేది ప్రాణమే. ఆ ప్రాణశక్తే స్థూల పదార్థంగా, సూక్ష్మ పదార్థంగా, అమృతంగా వర్ధిల్లుతోంది అని చెప్పారు. రథచక్రం ఇరుసులో ఆకులు ఉన్న విధంగా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, యజ్ఞం, వీరత్వం వంటివన్నీ ప్రాణశక్తిలో చేరి ఉన్నాయి. ఓ ప్రాణమా, గర్భంలో ప్రజాపతిగా చరించేది నీవే. తల్లిదండ్రుల ప్రతిరూపంగా బిడ్డ రూపంలో జన్మించేది నీవే. ఈ జీవులందరూ నీకు ఆహుతుల్ని బలిగా తీసుకువస్తారు. ఆ జీవులు తీసుకువచ్చే ఇంద్రియాల మార్గంలో ఉన్నది కూడా నీవే. అనగా ఇంద్రియాల్ని నడిపించేది నీవే అన్నారు. ఓ ప్రాణమా, నీవు దేవతలకి గొప్ప దూతగా, పితృదేవతలకి మొదటి ఆహారంగా, మహర్షులైన అధర్వ అంగీరసుల్లో సత్యమైన ప్రయత్నంగా నీవు ఉన్నావు అన్నారు. ఓ ప్రాణశక్తి, నీవే ఇంద్రుడివి. ఎంతో గొప్ప తేజస్సుతో విరాజిల్లుతూ రుద్రుడుగా కూడా నీవే ఉన్నావు. అన్ని దిక్కుల్ని కాపాడేది నీవే. ఆకాశంలో సూర్యుడిగా సంచరించే నీవు జ్యోతులకి ప్రభువుగా కూడా ఉన్నావు. ఓ ప్రాణశక్తి, వర్షంగా మారి నీవు భూమి మీద వర్షించినప్పుడు జీవులంతా తమకు కావలసినంత ఆహారం లభిస్తుందని ఎంతో సంతోషిస్తారు. ఓ ప్రాణమా, నీవు వ్రాత్యుడివి. అంటే అనగా పవిత్రం చేయబడిన వాడి అన్నమాట. ఏకర్షి యాగంలో అగ్నిగా ఉండి ఆ యాగంలో సమర్పించబడే ఆహుతుల్ని ఆరగించే భోక్తవి. ఈ విశ్వంలో ఉన్న సమస్తానికి నీవే అధిదేవతవి. వాయువుకి తండ్రిగా ఉన్నది కూడా నీవే. నీవు ఆహుతుల్ని ఆరగించే వాడివి. మేము నీకు ఆహుతుల్ని ఇచ్చేవాళ్ళం. పంచభూతాలు చెప్తున్నాయన్నమాట. అవునా? పంచ ఇంద్రియాలు. ఓ ప్రాణశక్తి, నీకు సంబంధించిన ఏ ఏ ఏ అంశాలు మాట్లాడటంలో, వినటంలో, చూడటంలో ఉన్నాయో అలాగే మనసులో ఏ అంశ నీది వ్యాపించి ఉన్నదో. ప్రాణం లేకపోతే మనస్సు పనిచేస్తుందా? ముక్కు మూసుకుంటే, అందుకనే ప్రాణాయామం చేసి ఆపేస్తే, కుంభకం చేస్తే మనస్సు ఆగిపోతుంది కదా. అవునా? అందుకని మనస్సు నడవాలన్నా కూడా ప్రాణశక్తి ఉండాలి. నీ అంశ నీది వ్యాపించి ఉన్నదో ఆ అంశాలన్నింటినీ ప్రశాంతంగా అక్కడే ఉండని, వాటిని వెళ్ళిపోనీకు అన్నాయి. అంటే నీతో సమానమైన ఏ అంశాలు ఉన్నాయో వాటిని అక్కడే ఉండని అన్నాయి. ఓ భార్గవ, ఈ ముల్లోకాల్లో ఏవేవి ఉన్నాయో అవన్నీ ప్రాణవశంలోనే ఉన్నాయి అని భార్గవుడి ప్రశ్నకి సమాధానం చెప్పిన పిప్పలాదుడు, ఓ ప్రాణమా, ఒక తల్లి తన బిడ్డల్ని ఎలా రక్షిస్తుందో నీవు కూడా అలాగే మమ్మల్ని రక్షించు, మాకు సంపదని మంచి బుద్ధిని ప్రసాదించు అని ప్రార్థించాడు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇక్కడ తృతీయ ప్రశ్న. ఇవి చిన్న చిన్నవే కాబట్టి ప్రశ్నని అంటే ఎంతో కొంత మనం ఉపోద్ఘాతంగా అన్నీ ఏం చెప్పుకోకుండా విషయం ఎంత క్లుప్తంగా ఉంటే అంత చక్కగా
అర్థం చేసుకుని వీలవుతుంది. మీరు ఇంకొకసారి కూడా దాన్ని విని మననం చేసుకోనికి కూడా ప్రయత్నించవచ్చు అన్నమాట. తృతీయ ప్రశ్న. భార్గవుడి తరువాత అశ్వలుడి కుమారుడైన కౌసల్యుడు పిప్పలాద మహర్షి దగ్గరికి వచ్చి, ఓ దేవర్షి, ఈ ప్రాణం అనేది ఎక్కడ నుంచి జన్మించింది? అది శరీరంలోకి ఎలా వస్తుంది? శరీరం లోపల తనని తాను విభాగించుకుని ఎలా ఉంటుంది? ఎందుకని అది లోపల నుంచి నిష్క్రమిస్తోంది? ఆ ప్రాణశక్తి బాహ్య ప్రపంచాన్ని, అంతరంగంలోని ప్రపంచాన్ని ఎలా భరిస్తోంది అని ప్రశ్నించాడు. చూసారా, చాలా కఠినమైన ప్రశ్న ఇది. ఎంతో జ్ఞానులైన వారు కానీ ప్రశ్నించలేరు, తెలుసుకోలేరు. అర్థమైందా? చక్కటి క్వశ్చన్ అన్నమాట. మనకి ఇది చాలా అవసరం. అసలు ఈ ప్రాణం అనేది ఏమిటి? అది ఎన్ని విధాలుగా విభజించి ఉంది? ఆ విభాగాల్లో ఏవేవి ఏంటి పనిచేస్తున్నాయి? దీన్ని తెలుసుకోవాలన్నమాట. అవునా? కౌసల్యుడి ప్రశ్నలు విన్న పిప్పలాద మహర్షి అతడితో, ఓ కౌసల్యుడా, చాలా కఠినమైన ప్రశ్నల్ని అడిగావు. అయితే నీవు భగవంతుడి గురించి తెలుసుకోవాలన్న అభిలాష ఎక్కువగా ఉన్నవాడివి కనుక నీకు సమాధానం చెబుతాను, విను అన్నారు కదా. ఆత్మ నుండి ప్రాణం అనేది పుడుతుంది. ఆత్మనయేష ప్రాణో జాయతే అన్నారు. మనిషిని అతడి నీడ వెన్నంటి ఉన్నట్లు యథైషా పురుషేచ్ఛాయ అన్నారు. ఆత్మని ప్రాణం వెన్నంటే ఉంటుంది. అంటే ప్రాణం లేనిదే ఆత్మ కూడా పనిచేయదు. చలనం కావాలి అంటే ప్రాణం కావాలి కదా. అవునా? మనస్సు చేసే చేష్టల వల్ల ఆ ప్రాణం శరీరంలోకి వస్తుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ అంటే కర్మ వల్ల మనిషి జన్మిస్తున్నాడు అని అంటారు కదా. మరి కర్మకి ఏమి కారణం అంటే వాళ్ళ యొక్క చేష్టలు అంటే చేష్టలు చేయడానికి ప్రాణం ఉండాలి కదా. అంటే మన కర్మ వల్ల మళ్ళీ జీవుడు జన్మిస్తాడు. ఇక్కడ మనస్సు చేసే చేష్టల వల్ల ఆ ప్రాణం శరీరంలోకి వస్తుంది. భగవద్గీతలో శ్లోకం, యం యం వాపి స్మరన్ భావం చదంచంతే కలేవరం తం తమే వేతి కౌంతేయ సద్భావ భావిత. అవునా? అంటే వాళ్ళ యొక్క చేష్టలు అంటే ఇక్కడ ఏం చెప్పారు? జీవితకాలంలో వాడు ఏవేవి చేస్తారో, దేని మీద ఎక్కువ మనస్సు పెట్టుకుంటారో అవే జ్ఞాపకాలు లాస్ట్ ప్రాణం పోయే టైంలోని అవే జ్ఞాపకాలు వెంటాడతాయి. ఆ జ్ఞాపకాలనే గుర్తు చేసుకుంటూ ప్రాణాన్ని పోతుంది. కాబట్టి మళ్ళీ జన్మలో మళ్ళీ ప్రాణంతో పాటు ప్రాణం మళ్ళీ వస్తుందన్నమాట. ప్రాణం ఇలా ప్రవేశిస్తుంది. దేనివల్ల? కర్మ వల్ల అంటారు. అవునా? అది చేష్టల వల్ల ఈ ప్రాణం శరీరంలోకి వస్తుంది. ఏ విధంగానైతే ఒక సామ్రాట్ అధికారులను నియమించి ఈ ప్రాంతాల్ని మీరు పాలించండి అని చెబుతాడో, అదేవిధంగా ప్రాణశక్తి మిగిలిన ప్రాణశక్తుల్ని ఆయా భాగాల్ని పాలించమని విడివిడిగా నియమిస్తుంది. ప్రాణం ఒకటే చెప్పుకున్నాం కదా, కానీ అక్కడ చేసే పదవిని బట్టి ఆ ప్రాణానికి ఆ పేరు వస్తుందన్నమాట. అర్థమైందా? అది ప్రాణశక్తి తన 5 ప్రాణాలని శరీరంలోని 5 భాగాలలో ఇలా నియమిస్తుంది. పంచప్రాణాలని చెప్పుకున్నదా, నియమిస్తుంది. మొదట విసర్జన అంటే జనన ఇంద్రియాల్లో అపానాన్ని నియమిస్తుంది. తరువాత కన్ను, చెవి, ముక్కు, నోరు అనే ఇంద్రియాల్లో తానే స్వయంగా నివసిస్తుంది. అంటే ప్రాణశక్తి లేనిదే ఇవేవి పని చెయ్యవు. మాట్లాడాలన్నా ప్రాణశక్తి కావాలి, వినాలన్నా ప్రాణశక్తి కావాలి, చూడాలన్నా ప్రాణశక్తి కావాలి. వీటన్నిటికీ కూడా ప్రాణశక్తి కావాలన్నమాట. అందుకని తానే స్వయంగా అక్కడ నివసిస్తుంది. శరీరం మధ్య భాగంలో సమానం నియమిస్తుంది, సమానాన్ని నియమిస్తుంది. శరీరం స్వీకరించే ఆహారాన్ని ఆ సమాన ప్రాణమే ఈ శరీరంలోని అన్ని భాగాలకి సమానంగా తీసుకువెళుతుంది. అందుకని దాన్ని సమానం అన్నారు, పంచిపెడుతుంది అనమాట. ప్రాణశక్తి నుంచి 7 రకాల జ్వాలలు ఏర్పడుతున్నాయి.
ఓ కౌసల్యుడా, ఆత్మ అనేది శరీరంలోని హృదయంలో కొలువై ఉంటుంది. ఆ హృదయం నుంచి శరీరం లోపల 101 నాడులు బయలుదేరుతాయి. వాటిలో ఒక్కొక్క నాడికి అదనంగా 100 ఉపనాడులు ఉన్నాయి. 100 నాడులకి ఒక్కొక్క నాడికి మళ్ళీ ఉపనాడులు ఎన్ని 100 కదా, 100 ఉపనాడులు ఉంటాయి. అంటే మన హృదయం ఎంత పదిలంగా ఉంచుకోవాలో మనం ఆలోచించాలన్నమాట. బీపీలు, షుగర్లు ఎందుకు వస్తున్నాయి అంటే ఈ ఉపనాడుల యొక్క డామాడోల్ ఆలోచన శక్తి అస్తవ్యస్తంగా ఉంటే ఇవి కంపల్సరీ పరివర్తన కలుగుతుందన్నమాట. వీటిలో అదే ఉపనాడులు ఉన్నాయి. ఆ ఉపనాడుల్లో ఒక్కొక్క దానికి 72,000 ఉపశాఖ నాడులు ఉన్నాయి అన్నారు. ఎంత అంటే వెంట్రుక గంట సన్నగాని మాసం అలా ఉంటాయి. 72,000 ఉపశాఖ నాడులు ఉన్నాయి. ఈ అన్ని నాడుల నుంచి వ్యానం అనే ప్రాణశక్తి సంచరిస్తూ ఉంటుందన్నమాట. వ్యాపించి ఉంటుంది కాబట్టి వ్యానం అన్నారు కదా. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇప్పుడు చెప్పే నాడుల్లో పైకి వెళ్ళే ఒక నాడి ద్వారా ఉదానం అనే ప్రాణశక్తి మానవుణ్ణి పైకి తీసుకుపోతుంది. పుణ్యం చేసిన వాడిని పుణ్యలోకానికి, పాపం చేసిన వాడిని నరకలోకానికి, రెండూ చేసిన వాడిని తిరిగి మానవలోకానికి తీసుకువెళ్ళేది అదే ఏమిటది? ఉదానం. కౌసల్యుడా, కనిపించే సూర్యుడే బాహ్య ప్రాణం. ఆయన అనుగ్రహించి జీవుల కళ్ళల్లో ప్రాణంగా నెలకొంటాడు. అంటే దేవతలు ఫస్ట్ దాంట్లో అడిగారు కదా, దేవతలు ఎంతమంది మనలో, వాళ్ళందరూ ఎలా ఉన్నారు? అందుకని దేహమేరా దేవాలయం, జీవుడే సనాతన ధర్మం అన్నారు కదా. భూమి మీద ఉన్న దైవశక్తి మానవ శరీరంలో ఉన్న అపాన ప్రాణశక్తిని నియంత్రిస్తుంది. భూలోకానికి స్వర్గలోకానికి మధ్య ఉన్న ఆకాశమే సమానం. అంటే మనలోనే కాకుండా ఈ పంచ ప్రాణులు బాహ్యంలో కూడా ఎలా ప్రవర్తిస్తున్నాయో ఇక్కడ చెప్తారన్నమాట. ఆకాశానికి భూమికి మధ్యలో సమానవాయువు ఉంది. మనలో కూడా సమానం ఉంది కదా. అలాగా సమానం అనే ప్రాణశక్తి, అలాగే సర్వత్రా వ్యాపించిన వాయువే వ్యానం అనే ప్రాణశక్తి. అంటే మనలో ఉన్నవన్నీ కూడా బాహ్యంలో కూడా అంటే సృష్టిలో కూడా ఉన్నాయి అని తెలుస్తుంది. సృష్టిలో మనం కూడా ఒక భాగం. ప్రతి అణువులోని ఇవన్నీ కూడా ఉంటాయి. అది సైంటిస్టులకి అర్థనవి కూడా శాస్త్రజ్ఞులు, ఆ ఋషులు వాటిని దర్శించారనమాట. దర్శించి మనకి వీటన్నిటినీ ప్రసాదించారు. అగ్ని ఉదానం అనే ప్రాణశక్తి. ఎవరిలో అగ్ని అనే ప్రాణశక్తి హరించుకుపోతుందో ఆ మనిషిలో ఉన్న ఇంద్రియాలు అతడి మనస్సులోకి లీనమైపోయి తిరిగి అతడు జన్మనెత్తుతాడు అన్నారు. చూడండి, మనకి వెనికిడిపోయింది, కనిపించటం లేదు, మాట్లాడటం లేదు, స్పర్శ లేదు. ఇవన్నీ చనిపోయే ముందు ఇవన్నీ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇవన్నీ ఏంటి? ఇంద్రియాలే కదా. ఇంద్రియాలన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? మనస్సులో లీనమైపోతున్నాయి అన్నమాట. ప్రాణశక్తిలోని అక్కడ ప్రాణశక్తి ఎప్పుడైతే తగ్గిపోతుందో ఇవన్నీ కూడా వాటి స్థానాల్ని వదిలేసి హృదయంలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. హృదయంలోకి మళ్ళీ జన్మనిత్తడానికి మళ్ళీ కావాలి కదా ఇవన్నీను. వీటిని ఏమంటారు? పనిముట్లు అనమాట. పనిముట్లు ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, పనిముట్లన్నీ ఆ యొక్క పనికి ఏ పనిముట్లు కావాలో వాటన్నిటినీ తీసుకెళ్తాడు కదా. మరి వడ్రంగి అయితే వడ్రంగి కావాల్సినవి, ఇలాగే అన్నిటికీ కదా. అలాగా అవి లీనమైపోతాయి అన్నమాట. అంటే ఎలాగైతే సంచిలో పెట్టుకుంటారో అలాగే హృదయంలో ఇవన్నీ కూడా లీనమైపోతాయి. ఇంద్రియాలన్నీ కూడా అతని మనస్సులో లీనమైపోతాయి. చాలా జాగ్రత్తగా వినండి. మానవుడు తాను మరణించే సమయంలో
తన మనసులో మెదిలిన ఆలోచనలతో తిరిగి ప్రాణాన్ని పొందుతాడు. ఫస్ట్ దాంట్లో మనం చెప్పుకున్నాం కదా, యం యం వాపి స్మరన్ భావం తదంతంతే కళేవరం తం తమే వేతి కౌంతేయ సద్భావభావితః. అవునా? ఆలోచనలతో తిరిగి ప్రాణాన్ని పొందుతాడు. అందుకనే గీత ఉపనిషత్ సారం అన్నారు. అర్థమైందా? గీత చదివి దానిలో డీప్గా, అది ఒకసారి చదివితే కాదు, ఓన్లీ బై హార్ట్ చేస్తే కాదు, దానిలో కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు 1 by 1 అధ్యాయాలుగా. నాకు ఇంకా ఆ పరమాత్మ యొక్క ఆజ్ఞ రాలేదేమో, అందుకనే ఎప్పటికప్పుడు ఆగుతున్నాను. మధ్య మధ్యలో కొన్ని ఉదాహరణలు మాత్రం చెప్తూ ఉంటానన్నమాట. అది అనమాట. ఏమన్నాడు? ఆలోచనలతో తిరిగి ప్రాణాన్ని పొందుతాడు. ఆ ప్రాణం ఉదానం అనే ప్రాణశక్తి సహకారంతో ఆ జీవుణ్ణి అతడు కోరుకున్న లోకాలకి తీసుకువెళుతుంది. అంటే ఇక్కడ ఏంటి? బాగా పుణ్యం చేసుకున్నాడు అనుకోండి, ఎన్నో యజ్ఞాలు యాగాలు, వాడికి కోరుకుండిపోయింది స్వర్గాన్ని చూడాలని, వెళ్తాడు. ఆ లోకానికి ఆ ప్రాణం తీసుకుని వెళ్తుంది. లేదు, ఏ సంసారంలోనే డబ్బు మీద ఆసక్తి ఉండి తన ఇంట్లోనే ఆ యొక్క ఆస్తిని కాపాడుకోవడానికి కుక్కగా కూడా జన్మించవచ్చు. ఇక్కడ హెచ్చు తగ్గులు ఆ యొక్క ఆలోచనను బట్టి ఉంటుందన్నమాట. నువ్వు చేసే ఆలోచనలను బట్టి, కర్మలను బట్టి మన యొక్క జన్మ అలా వస్తూ ఉంటుంది. కౌసల్యుడా, ఈ విధంగా ప్రాణశక్తి గురించి చక్కగా తెలుసుకున్న వాడి సంతానం పరంపరంగా వర్ధిల్లుతూనే ఉంటుంది, ఎప్పటికీ నశించదు. దాని గురించి చెప్పే శ్లోకం కూడా ఉంది అన్నారు. అయేవ విద్వాన్ ప్రాణం వేద నహాస్య ప్రజా హ్రియతే మృతో భవతి తదేశ శ్లోకో భవతి. అది ఏక శ్లోకం ఇందులో చెప్పారన్నమాట. ఏమిటి? ఎవడైతే ప్రాణం ఉత్పత్తిని, దాని రాకని, అది శరీరంలో ప్రధానంగా నెలకొనే స్థానాల్ని, అది శరీరంలో చేసే 5 రకాల కార్యకలాపాల్ని, దాని స్థూల అభివ్యక్తీకరణని స్పష్టంగా తెలుసుకుంటాడో వాడు అమరత్వాన్ని పొందుతాడు అని చెప్పారు. ఎందుకంటే ఆ ప్రాణం గురించి తెలుసుకుంటే వాళ్ళు యోగులైపోతారు కదా. అంటే వాడికి ఎక్కడికి అంటే ఏ ఆలోచన ద్వారా వెళితే ఎక్కడికి వెళతాం? అసలు ప్రాణం అనేది ఏమిటి? మళ్ళీ మళ్ళీ జన్మనిచ్చేదే కదా ప్రాణం. ఆ ప్రాణాన్ని పరమాత్మలో లీనం చేస్తే పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోతాం కదా. అలా అది సుషుప్తి అన్నమాట. ఇది కొంచెం జాగ్రత్తగా, ఇష్టంగా. అద్వైతం అనేది ఊరికే అర్థం కాదు. దాన్ని మళ్ళీ 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 24 hours ఏ పని చేస్తున్నా దాని గురించి ఆలోచించాలి, ఏ శ్లోకం చదివినా దాని గురించి ఆలోచించాలి. అంటే శంకర్లు ఏది చెప్పినా అందులో అద్వైతాన్ని జోడించి చెప్తారు. అద్వైతం లేనిదే ఆయన వాక్కులోంచి ఒక ముక్క కూడా రాదు. అలాగా ప్రతి పని చేస్తున్నా ఇది ఎవరు చేస్తున్నారు? నేనా? నా మనస్సా? ఆ ఇంద్రియాల? ఏవి చేస్తున్నాయి? అలా ప్రతి నిమిషం. అందుకనే కృష్ణయ్య అనన్యా చింతయంతో మాం, నా గురించి ఆలోచించు అంటే ఆత్మ గురించి ఆలోచించు, ఆత్మ గురించే విచారించు. ఏ జన పరి ఉపాసతే, ఉపాసన అంటే బాహ్య ఉపాసన కాదు, 24 గంటల బ్రహ్మతత్వాన్ని గురించి ఆలోచన విచారణ చెయ్యడమే ఉపాసన కదా. అదే యుమాం ఉపాసతే కదా. అనన్యా చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే. పర్యుపాసతే అంటే మళ్ళీ మళ్ళీ దాన్ని ఆలోచించడం. తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యం అన్నారు. అంటే వాడు తన గురించి ఇంకా ఏమీ ఆలోచించక్కర్లేదు, పరమాత్మ గురించి ఆలోచిస్తూ ఉంటే పరమాత్మే వాడిని ఎలా నడపాలో అలాగా నడుపుతారన్నమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.